మమ్మల్ని గవర్నమెంట్ సముద్రానికి తీసుకొని ఆమె మమ్మల్ని మా పొలాలు తీసుకోవాలి వాళ్ళు. అది ఇంకా అంతకన్నా మాకు ఆస్కారం లేదు. మేము వెళ్ళి బతకటానికి మాకు ఏం స్కోప్ లేదు. మాకు ఇంకా ఎక్కడ పొలాలు లేవు. మేము ఇంకెటు వెళ్ళి బతికే మార్గమే లేదు. భూములు మీరు ఇయటానికి వీలు లేదు. ఇస్తే బతకలేమంటున్నా. ఇప్పుడే చెప్పా నీకు. ఇస్తే ఇంకా మేము ఎటు పోయి బతికే మార్గం లేదు. ఇంకా లేకపోతే జోళ్ళు కట్టేస్తుందేమో గవర్నమెంట్. ఆ జోళ్ళు కట్టేసి మమ్మల్ని పంపిస్తే వెళ్తాం. మొన్న సీఎం గారు అన్నారు పనికిరాని భూములు తీసుకుంటున్నాం కానీ పనికొచ్చే భూములు తీసుకోవట్లేదని. కానీ సీఎం గారు వచ్చి పరిస్థితి చూసి పొలాలు పండుతున్న పొలాలా కాదా అని చెప్పేసి చూడాలి. కానీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే మాత్రం సమంజసంగా ఉండదు. వచ్చి ఎక్కడికి వచ్చి వాస్తవాలు అన్ని విశ్లేషించి ఇవి పండించుకున్న రైతులు భూముల లేకపోతే పనికిరాని భూములు అని చెప్పి చూసి ఆ తర్వాత నిర్ణయం చేయాలి. కానీ ఈ రకంగా రైతులు పట్టగొట్టి ఉన్న ఎకరాలు అసైన్ చేసుకుంటే పేద రైతులు బిక్క రైతులు అవసరాలకు కానీ మందులకు కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా అరెకరం అమ్ముకుందామన్నా కానీ అమ్ముకునే పరిస్థితులు లేదు. ఎస్ఐని తీసుకొచ్చి ఈ విధంగా చేశారు. అంత స్పీడ్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏదో ప్రభుత్వం కుట్ర జరుగుతుందని చెప్పేసి రైతులు మొత్తం భావిస్తూ ఉండవు. తమ భూములు ఎవరు ఎప్పుడు లాక్కుంటారోనన్న దిగులుతో తీర ప్రాంత గ్రామాల వాసులు అనునిత్యం భయంగా గడుపుతున్నారు. అధికారులు సైతం బడా సంస్థలకే కొమ్ము కాస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ప్రభుత్వం గుర్తించిన గ్రామాలే కాకుండా ఆ పక్కనే ఉన్న గ్రామాల భూములు వాన్పిక్ చెరలో చేరటంతో మత్స్యకారులు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆటుపోట్లు, ఉప్పెనలు, సునామీలు, నడిసంద్రంలోకి పడవికి పోయే జాలర్లకు పూట ఎదురయ్యే ప్రమాద ఘంటికలు. అయితే ప్రకాశం, గుంటూరు జిల్లాల మత్స్యకారుల జీవితాలపైకి ఇప్పుడు మహా సునామీ విరుచుకుపడుతోంది. దాని పేరే వ్యాన్పిక్. ఇది ఒక రోజులో తొలగిపోయే తాత్కాలిక విపత్తు కాదు. తల్లి లాంటి సముద్రం నుంచి శాశ్వతంగా వేరు చేసే దారుణం. మరోవైపు తరతరాల భూమిని నమ్ముకున్న రైతుల జీవితాల మీద గొడ్డలి వేటు. వ్యాన్పిక్ నిర్వాసితుల గ్రామాల జీవనాధారం వ్యవసాయమే. సక్రమంగానో అక్రమంగానో ఇప్పుడు జరుగుతున్న సేకరణతో ఇకపై భూములు మాయం, గ్రామాలకు గ్రామాలే మాయం. ఆ పల్లీయులు ఇప్పుడు పుట్టిన ఊరును వదులుకొని కొత్త ప్రాంతాలకు వలసపోవాలి. శూన్య స్థితి నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామన్నా ఆ పరిహారాలు మరెవరికో పలహారాలవుతాయి తప్ప నిజమైన బాధితులకు దక్కే సందర్భాలు ఎన్ని ఉంటాయో ఇన్నేళ్ల ప్రజాస్వామ్యం సాక్షిగా తెలిసిందే. అందుకే వ్యాన్పిక్ పరిధిలోని నిర్వాసిత మత్స్యకారులు, వ్యవసాయదారుల్లో ఎవరిని కదిల్చినా ఆవేదన తరంగాలు తీరం దాటిన తుఫాన్లవుతాయి. హైలస్సా అంటూ రాత్రింబవళ్లు సముద్రమే జీవనంగా కాలం వెళ్లదీస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రాణసంకటంగా మారింది. తరతరాలుగా వేటే వృత్తిగా బతుకుబండి లాగిస్తున్న మత్స్యకారులకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న నిజాంపట్నం వాడరేవు పారిశ్రామిక కారిడార్ అడ్డుచక్రం వేసింది. వాన్పిక్ పేరిట నిజాంపట్నం నుంచి కొత్తపట్నం మధ్య 10 మండలాల్లోని సముద్ర తీరం బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. నిజాంపట్నం, ఓడరేవు, మోటుపల్లి నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయగా 25,000 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు రసల్ ఖైమా, మ్యాట్రిక్స్ ఎన్ఫోర్డ్ సంస్థలు మౌలిక వస్తువులు కల్పించే బాధ్యతను చేపట్టాయి. అంటే ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ గా అభివృద్ధి చేసి వివిధ రకాల కంపెనీలు నెలకొల్పేందుకు తీరాన్ని సిద్ధం చేస్తారు. అప్పుడు 50 కిలోమీటర్ల మేర సముద్ర తీరమంతా బడా కంపెనీల ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు భూసేకరణలో భాగంగా ఖాళీ అవుతున్న 20 మత్స్యకార గ్రామాలతో పాటు పక్కనే ఉన్న మత్స్యకారులకు సైతం చేపల వేటే గగనమవుతోంది. వేటే వృత్తిగా ఇప్పటి వరకు వాన్పిక్ పరిసరాల్లో జీవనం సాగిస్తున్న 20,000 మత్స్యకారులకు ఈ ప్రమాదం పొంచి ఉంది. పైగా తీరం వెంట రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేసేలా ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో స్పష్టం చేశారు. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేస్తే ఆ విషతుల్యమైన నీటిలో చేపల వృద్ధి ఎండమావిగానే మారుతుంది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. 10 నాటికన్ మైళ్లు మాత్రమే సముద్రంలోకి వెళ్లి వేట చేసేవారు ఇకపై 20 నాటికన్ మైళ్లు వెళ్లాలి. ఇందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పడవలు, బోట్లు మన మత్స్యకారులకు అందుబాటులో లేవు. ఇవి కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు లేవు. ఇన్ని అవరోధాల మధ్య తీరంలో చేపల వేట అనేది ఓ కలగానే మారుతోందని మత్స్యకారుల ఆందోళన. ఆయిల్ గీయలు మొత్తం వస్తుంది సార్. ఇక్కడ వచ్చేది అనేది ఇక్కడ కలమ్స్ మాకు చేపలు మాత్రం పడకపోతే ఇక్కడ మద్రాసు చూసాం. అంతకుముందు మద్రాసు చూస్తే అంత ఆయిల్ మరకే అంత నానా జాతరగా ఉంటుంది. మద్రాసు వాళ్ళకి అసలేం పడక మా ఏరియాలో వచ్చి మొత్తం ఇక్కడంతా రౌండ్ మొత్తం వేసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి మేము పోవాలంటే మా గుండా కూడా కావటంలా. కాబట్టి ఇక్కడ మాత్రం అది ఆ ఫ్యాక్టరీలు ఇవన్నీ పెడితే మాత్రం మాకు బతుకు జీవనం అసలే ఉండదు. ఇక్కడ మమ్మల్ని ఏమైనా తరిమేస్తే తరిమేయాల్సింది తప్ప ఇక్కడ మేము బతకలేము. అది కాకుండా చిన్న బోట్లు మా తెప్పలు
ఆ ఎంట్రకాలకి ఆ పీతలకి తర్వాత చిన్న చిన్న చేపలు పట్టుకునేవాళ్ళం మేము. ఇది లేకుంటే మేము బతకలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రతో మత్స్యకారుల్ని ఇవాళ తల్లి ఇలాంటి సముద్రం నుంచి ఈ మత్స్యకారుల్ని బయటికి నెట్టేయడానికి చూస్తుంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం అన్ని రకాల పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇటు ఎగుమతులకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తీరాన్ని ఈ ఉద్దేశంతో కోస్టల్ గార్డెన్ అనే పేరుతోటి ఒక దురుద్దేశపూర్వకమైన పథకంతో ఈ మత్స్యకారుల్ని బయటికి నెట్టేయాలని చూసే ఒక దారుణమైన కుట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపడుతుంది కూడా. వాన్పిక్ ప్రతినిధులు ప్రభుత్వం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు తీరం వెంట అనుమతి మంజూరు చేసినా వాటి వల్ల సముద్రంలో వేటకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నా ఈ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ దృష్టాంతాలు మాత్రం మత్స్యకారుల కళ్ల ముందే కదలాడుతున్నాయి. వాన్పిక్ ఏర్పాటు నిర్ణయం భవిష్యత్తులో పెను విపత్తులను సృష్టిస్తోందని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర రక్షణ అనేది బహుళజాతి సంస్థల చేతుల్లోకి పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 10 మండలాల్లో వీళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు కొంతవరకు సునామీ వచ్చినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు కొంతవరకు జీవనాన్ని మెరుగుపరిచే విధానంలో ఉంటే అది జాతీయ విపత్తు అని అనుకుంటాం. దానికంటే కూడా ఈ కోస్తా క్యారిడ్ అనేది ఇంకా మహా విపత్తు అని మేము దీన్ని గుర్తిస్తున్నాం. ఇలాంటి విపత్తులైతే మన కొందరినే నశించేస్తుంది. ఈ కోస్తా క్యారిడ్ అని పెట్టి ఇది పెద్ద విపత్తు. దీనికి కోస్తాలో ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ సర్వనాశనం, వాళ్ళకున్న జీవన విధానాన్ని పాడైపోయి వాళ్ళు పెట్టే ఫ్యాక్టరీల వల్ల కలుషితం అయిపోయి ఈరోజు మనం చూస్తున్నాం సముద్రానికి ఒక 20 కిలోమీటర్ దూరంలో సింగరాయకొండలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కలుషిత నీరు వల్ల చేపలు చచ్చిపోవడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న చేపలు తింటే కూడా మనుషులకు రోగాలు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఇప్పుడు చూస్తున్నాం. ఇలా కోస్తా క్యారిడ్ అని పెట్టేసి ఈ ప్రభుత్వం ఏదో అభివృద్ధి అని వాళ్ళ తండుకోవడానికి తప్పితే ఇక్కడ మత్స్యకారుల జీవన విధానం మెరుగుపరిచే విధానం ఏం లేదు. చేయాలంటే మా జీవితాలు బాగా చేయాలంటే ఈ రోడ్లు వాళ్ళకు ఉన్నటువంటి వనరులను అభివృద్ధి చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తాం. కానీ తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాక్టరీలు పెట్టి పొల్యూషన్ వల్ల అక్కడ చేపలు మొత్తం నశించి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో కోస్తా ఉంది. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్ద ఫ్యాక్టరీ లేకుండా తీవ్రమంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద పెద్ద బడా కంపెనీలకు దారావత చేస్తూ ఈ కోస్టల్ కారిడార్ల మీద మత్స్యకారుల్ని, చిన్నకారు రైతులను కూడా మోసం చేస్తుంది. వాన్పిక్ మూలంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలో 30కి పైగా గ్రామాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. 17 మత్స్యకార, 13 వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లో ఖాళీ చేయాల్సిన ఈ గ్రామాల్లో 7,000 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం వాన్పిక్ కు దారాదత్తం చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎకరాకు 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు పరిహారం చెల్లించి 5,000 ఎకరాలను సేకరించింది. 3,000 కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేయాలి. కానీ భూసేకరణ పేరుతో అధికారులు గ్రామానికి వస్తుంటే నిర్వాసితుల ఆక్రోశానికి అవధులు లేకుండా పోతోంది. కన్నతల్లి లాంటి గ్రామాన్ని, వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తున్న తమను విడదీసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదంటూ నిర్వాసితుల ఆవేదన. బహుళజాతి కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టేందుకు పచ్చటి పొలాలను ఎలా ఇస్తారంటూ వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కాపురానికి వచ్చిన కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాము. పలానా రోజు వచ్చి ఈ గడ్డ మీదకి వచ్చి అమ్మాయిది నా తల్లి గడ్డ, నా తల్లితో సమానమైన ఊరిది, నేను గెలిచినా ఓడినా ఇక్కడే కానీ నా ఇది మీ అందరు నా బిడ్డలమ్మని చెప్పి ఎట్ట మోసం చేసి ఇప్పుడేమన్నా ఈ టయానికి వచ్చి ఈ టైంలో ఎవరు కళ్ళ చూడకుండా వచ్చి మీరు ఎట్టున్నారమ్మా, ఏంది మీ పరిస్థితి అనలేదు. ఈ మాటలు అనేటప్పటికి మా బోటి వాళ్ళకి రోగాలు వచ్చి మనసాలు పెట్టుకున్నాం అయ్యా. ఈ ఊరు వదిలిపెట్టి పోవాలంటే మేము పోలేమయ్యా. బస్తీ నుంచి వచ్చి పల్లెటూరు వచ్చాం కానీ పల్లెటూరు నుంచి బస్తీ పోవాలా, ఈ పల్లెటూరే కావాలనుకుంటున్నాం. ఇప్పుడు కూడా అత్త మామూలు వచ్చినా కూడా మేము కూడా ఇదే కావాలా, ఇక్కడే ఉండాలా. మేము తిండి రాపోయినా గాలి అన్నా పోషణ చేసుకొని బతుకుతాం కానీ ఈ ఊరు నుంచి పోయి ఇంకో ఊరు బతకాలంటే మేము బతకలేము నాయన. మీకు నమస్కారం.